మరి ఎప్పుడు తింటనే ఉంటావు. నీకు చెప్పి స్నానం చేసుకోగలరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. వెల్కమ్ బ్యాక్ టు లైజర్ బాయ్స్. నేను వీడియో చేసిందంటే జాతకం చెప్పని ఒక వీడియో అయితే ఇస్తున్నాను. స్వామి నేను కిందకి అయితే పోయిండు, ఆ వీడియో అయితే ఇస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి, నవ్వండి. కొంచెం స్వామి జాతకం చెప్పాలి. ఏమేమి స్వామి అట్లా చేసినావు? ఎప్పుడు తగ్గియవు, ఎప్పుడు తింటనే ఉంటావు, ఎప్పుడు తింటనే ఉంటావు. ఇప్పుడు తింటనే ఉంటానా? అదైతే కరెక్ట్. చెప్పు, నీకు ఇప్పుడు స్నానం చేసుకోగలరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. స్నానం చేసుకున్నా, రోజు చేసుకుంటా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటా, ఇప్పుడు ఒకసారి చేసుకుంటా. ఎందుకు దుబ్బోయాను? ఎందుక రోజు అయితే బట్టలకి తింటావు కాబట్టి అందుకే అంత దుబ్బోయాను కాబట్టి నువ్వు పొంగలేవు చీరలేవు. నువ్వు ఎందుకు దుబ్బోయావు? మేము కుట్టాం కాబట్టి మేము లావు అంటే అంటే మంచి పుణ్యాన్ని చెప్పుకొని తింటావు కాబట్టి దుబ్బోయాను. అందుకే కదా. ఎందుకు నువ్వు బాగా ఒకసారి స్నానం చేసుకుంటావు? నువ్వు ఎన్నిసార్లు ఎప్పుడు చేసుకుంటావు స్నానం? నేను రోజు మధ్యాహ్నం ఒకసారి చేస్తాను. నేను పొద్దుగాల చేస్తాను. పొద్దుగా ఎందుకు అంత కర్ర ఉండవు అంటే కర్ర అంటే ఎండలు తింటావు. నువ్వు ఎందుకు ఇంత తెల్లగా ఉన్నావు? నువ్వు ఇంటికి కూర్చుంటావు కదా, నేను బయట తింటావు కదా. నువ్వే పని జాబ్ చేయవు కదా, ఎప్పుడు మంది డింపి తాగుతావు కదా. నువ్వేం తాగుతావు? నేను ఇంటి తిన్నాను. ఏం తాగుతావు? వాటర్ తాగుతా. నేను కూడా వాటర్. మన ఎందుకు అంత కర్ర ఉండవు? ఆ దేవుడు ఇచ్చిన పళ్ళు ఎందుకు అంత రాట్లేదే. మీ ఇల్లు చాలా పెద్దదా? కాదు, చిన్న అగ్గిపెట్టంత. అగ్గిపెట్టు నువ్వు పట్టవు కదా అందు, అందుకే నేను పెద్దగా చేసిన. అంటే ఇంత పెద్దదా? అంత పెద్ద పట్టవు కదా, తలకాయ పట్టేది కదా నీకు. అందుకే పెద్దగా చేసిన, తలకాయ అంత పడేంత. తలకాయ పట్టి పట్టదు కదా నీకు. అందుకే కాలు బయట పెట్టుకుంటా. కాలు బయట పెట్టుకుంటే తలకాయలో నీకు కూతురు వాళ్ళు ఇంత ఎదుగుతున్నారు. వాళ్ళకి ఎక్కువే తెలియదు అంటే జాతకం ఒకటి ఇల్లు ఒకటి కదా. మీ భార్య వద్ద పెట్టు. ఇప్పుడు ఏం జాబ్ చేస్తావో చెప్తా, నువ్వు చెప్పు. నువ్వా ఈ సిటీలో హైదరాబాద్ సిటీలో బొచ్చు కలిగి బొచ్చు కలుగుతాయి. నువ్వు ఎందుకు జాబ్ పోకుండా మీ భార్య ఇంట్లో అన్నీ నువ్వు కొడుతున్నావు? నేనేలా కొడుతున్నా సమయం ఇంట్లో మీ భార్య నా కళ్ళలో చెప్తుంది. ఏంటి ఏమని చెప్తుంది? మా సాయి ఎప్పుడు దున్నపొదులకు తిని వచ్చి మాకు అన్నం పెట్టకుండా ఇంకు తాగి ఎప్పుడు దున్నపొదులకు కొడతా అని అంటున్నావు అంట. నేను కొడుతున్నా సమయం, వాళ్ళే నన్ను కొడతారు. చూడు కేజీ దరఫు ఉందో కొడితే దిమ్మ తిరిగి పడిపోతారు. అంత మంచిగా ఉంది చూడు, అందుకే మంచి వాళ్ళని కొడుతున్నావు కదా. వాళ్ళని కొడితే నా చెయ్యి నువ్వు కొడితే దున్నపొదులకు కొడతాను మట కొడతారు. అదే